ఓటు కోల్పోకూడదు. మీ ప్రభుత్వ హయాంలో చాలా దొంగ ఓట్లు మీరు సృష్టించారు కాబట్టి ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంటే మీరు భయపడుతున్నారా? రెండు, మరొకటి అంటే మీ పార్టీ సానుభూతి పనులనే టార్గెట్ చేసి మొత్తం ఓట్లు తొలగిస్తోంది అని మీరు చేస్తున్న అర్పుల సాక్ష్యాలు ఉన్నాయా? సార్ ఇప్పుడు కృష్ణవేణి గారు చాలా ప్రశ్నలు వేశారు మీరు అన్నట్టు నిజంగానే. అయితే కృష్ణవేణి గారి దగ్గరే ఉండవు వాటికి ప్రశ్నలు. ఏమన్నారంటే వైసీపీ భయపడుతోంది, వాళ్ళ 40% ఓటు బ్యాంకింగ్, ఇప్పుడు వాళ్ళకి ఆదరణ తగ్గిపోతుందంట. అసలు 3 పార్టీలు ఏం ఉద్ధరించాయని మాకు ఆదరణ తగ్గిపోవడానికి? ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నేను ఏమంటున్నానంటే మేము చేసేటువంటి ఆరోపణలో నిజం లేదని మాట్లాడుతున్నారు కృష్ణవేణి గారు. మరి తెలుగుదేశం పార్టీ మై పాస్పోర్ట్ అని ఒక యాప్ తీసుకొని వచ్చి వాళ్ళ బిఎల్ఏల దగ్గర ఆ యాప్ లో అప్లోడ్ చేస్తాం సార్. పిఎల్ఓకి ఉండాల్సినటువంటి కనెక్షన్ కాస్త తెలుగుదేశం పార్టీ మధ్యలో చొరబడుతుంది. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ మై పాస్పోర్ట్ అనేటువంటి యాప్ లో ఓటర్ యొక్క రాజకీయ పార్టీ ఏంటి అనేటువంటి కాలం, ఓటర్ యొక్క క్యాస్ట్ ఏంటి అనేటువంటి కాలం, వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు అనేటువంటి కాలం, ఇవి ఎందుకు సార్? ఈ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఇది ఏమన్నా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల? తెలుగుదేశం పార్టీ తమ బిఎల్ఏల చేత ఇలాంటి డేటా చోరీ చేపిస్తా ఉంటే ప్రతి ఒక్క బిఎల్ఏకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం అంటే 50 మందిని ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించాలనేటువంటి టార్గెట్ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చాడు. అందుకే ఈ యాప్ తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ తీసుకొచ్చేటువంటి సరి ప్రక్రియలో ఎందుకు తెలుగుదేశం పార్టీ యాప్ తీసుకురావాల్సినటువంటి అవసరం? దాంట్లో కులంతో ఏం పని? దాంట్లో ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తారన్నది ఏం పని? ఎందుకు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం అనేటువంటి కాలం ఎందుకు ఉండాలి? ఇది 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 రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారమా? ఇది ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఉందా? ఏమన్నా మాట్లాడేదానికి అర్థం ఉండాలి సార్. ఎవరు రెస్పాండ్ అవుతారా కృష్ణవేణి గారు? ఒక్క నిమిషం, దానికి ఏమైనా రెస్పాండ్ అవుతారా కృష్ణవేణి గారు? సార్ వాళ్ళు అన్ని ఆరోపణలే చేస్తారు. మా వాళ్ళు చేసేటువంటి కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి ఖచ్చితంగా బురదేయడమే అలవాటు. అలా కాదు, యాప్ లో ఏవో కొన్ని కాలమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అవుతారా అంటున్నారు. సార్ యాప్ కు సంబంధించినంత వరకు అది టీడీపీ ప్రక్రియ ఏం జరుగుతుంది అన్నది మాకు కూడా పూర్తిగా క్లారిటీగా తెలియదు. జనసేన గురించి అడిగితే నేను చెప్తాను. కానీ అక్కడ జరుగుతున్నట్టు సర్ ప్రక్రియ అనేది పారదర్శకంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ మీద కూడా బురదేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తాను. మీకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో, యాప్ వాడుతుందో, ఎలా వాడుతుందో తెలియకుండానే మీరే పారదర్శకత నేస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో ముందు తిరగండి. ఈ జనసేన పార్టీ వాళ్ళతో ఇదే తలకాయ నొప్పి. మీ నాయకుడు అట్లే ఉంటారు, మీరు అట్లే ఉంటారు. గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ చూడకుండా ఈడ వచ్చి మీరు టీవీలో మాట్లాడితే ఎలా? విషయం తెలుసుకోరా? ఇప్పుడు అలా కాదు, అలా కాదు. ఒక నిమిషం సురేష్ గారు, మీకు తెలీదు కాదు సురేష్ గారు కాదు కదా. సరే 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 ఇప్పుడు ఇది పార్టీలకు సంబంధించి సర్ ప్రక్రియకి సంబంధించి అసలు ఓటు తొలగిస్తారని మీరు ప్రధానంగా ఆరోపిస్తారు కాబట్టి రోజు మేము